హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి 9 రకాల పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు కదా. అందులో మనము కొన్ని పోస్టుల గురించి కంప్లీట్గా డిస్కషన్ చేయడం జరిగింది, కొన్ని వీడియోస్ కూడా చేయడం జరిగింది. అందులో ఇంకొక నోటిఫికేషన్ ఏంటంటే మనకు ఎగ్జామినర్ సంబంధించి అనమాట. ఎగ్జామినర్ సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే దీనికి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఎగ్జామ్ సంబంధించి ప్యాటర్న్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు కంప్లీట్గా ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మనకు 24th జనవరి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 13వ తేదీ వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆల్రెడీ కాంట్రాక్ట్ బేసిక్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కోర్టులో ఉన్నటువంటి వాళ్ళు ఫిబ్రవరి 18వ తేదీ నుంచి అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. మార్చి 5వ తేదీ వరకు అప్లికేషన్ క్లోజింగ్ డేట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే వీటికి సంబంధించి మనకు డేట్ విల్ బి ఇంటిమేటెడ్ సూన్ అని ఇచ్చారు. ఇంకా మనకు దీనికి సంబంధించి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి కానీ ఎగ్జామినేషన్ సంబంధించి ఇంకా ఎలాంటి డేట్స్ అయితే మెన్షన్ చేయలేదు. వేకెన్సీ పొజిషన్ వచ్చేసి డైరెక్ట్ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ యూనిట్స్ వైజ్గా మీకు అయితే నోటిఫికేషన్ సంబంధించి ఈ జాబ్ పొజిషన్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే వీటికి సంబంధించి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్ చూసుకుంటే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ద స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి మీరు స్టేట్ బోర్డ్ ఇంటర్మీడియట్ బోర్డ్ నుంచి ఇంటర్మీడియట్ క్వాలిఫై అయి ఉండాలి. అలాగే ది క్యాండిడేట్ హూ హ్యావ్ హయ్యర్ దెన్ ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ ద టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇఫ్ ఎనీ షెల్ సబ్మిట్ ద కాన్సెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒరిజినల్స్. ఎవరైనా హై ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు ఉన్నా సరే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఆ సర్టిఫికేట్ తీసుకురావాలని కూడా చెప్పడం జరిగిందనమాట. అయితే షుడ్ హ్యావ్ మస్ట్ పాస్డ్ ఇన్ ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు యాజ్ అండ్ జూలై 2026 నాటికి 18 ఇయర్స్ నుంచి 46 ఇయర్స్ లోపు అయితే ఉండాలన్నమాట. మనకు ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు 5 ఇయర్స్ రిలాక్సేషన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కు 10 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. కంప్లీట్గా మీరు 50 ఇయర్స్ వరకు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. రిజర్వేషన్ చూసుకుంటే మనకు కంప్లీట్గా ఎస్సీ ఎస్టీ బీసీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ పర్సన్ విత్ డిసబిలిటీ వాళ్ళకి సంబంధించి 40% అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే వీటికి సంబంధించి మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చదవండి. ఆ మెథడ్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఏ విధంగా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి ద స్టాండర్డ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇంటర్మీడియట్ లెవెల్లో మీకు క్వశ్చన్ పేపర్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, మల్టిపుల్ ఛాయిసెస్ అయితే ఉంటాయి. ఒక క్వశ్చన్ ఇచ్చి 4 ఆప్షన్స్ ఇస్తారు, అందులో ఏది కరెక్టో మీరైతే పెట్టవలసి ఉంటుందన్నమాట. క్వశ్చన్స్ ఎంత నుంచి వస్తాయి, ఎన్ని మార్కుల క్వశ్చన్ ఉంటుంది క్వశ్చన్ పేపర్ అంటే 100 మార్కులకి అయితే క్వశ్చన్ పేపర్ ఉంటుందన్నమాట. జనరల్ నాలెడ్జ్ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ ఇంగ్లీష్ నుంచి కంప్లీట్గా అంటే 40 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్, 60 క్వశ్చన్ జనరల్ నాలెడ్జ్ నుంచి అయితే రావడం జరుగుతుంది. మెయిన్గా మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ అనమాట. ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్ నుంచి మీకు 60 క్వశ్చన్స్ అండ్ 40 క్వశ్చన్ 100 మార్కులు అయితే ప్రశ్నపత్రం ఉంటుంది. 1:20 నిమిషాలు అయితే టైం అయితే ఉంటుందన్నమాట. విల్ బి 120 minutes ఎగ్జామ్ సంబంధించి టైం టేబుల్ 1:20 నిమిషాలు ఉంటుంది. తెలుగు అండ్ ఇంగ్లీష్లో కంప్లీట్గా ఎగ్జామ్ పేపర్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కాబట్టి ఓసీ వాళ్ళకు 40%, ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ సంబంధించి 40% రావాలి. 35% టు బీసీ క్యాండిడేట్, 30% ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే రావాల్సి ఉంటుందన్నమాట. అయితే 80 మార్క్స్ వరకు ఓసీ వాళ్ళకు, బీసీ వాళ్ళకు 75 మార్క్స్, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 60 మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయిపోతారు. ఇంకా ఎక్కువ తీసుకుంటే మెరిట్ లిస్ట్లో ఉంటారన్నమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మనకు ఓసీ అండ్ బీసీ కేటగిరీకి సంబంధించి 600 రూపీస్, అండ్ ఇక్కడ మనకు ఎస్సీ ఈడబ్ల్యూఎస్ అలాగే ఎస్టీ వాళ్ళకు 400 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మెరిట్ లిస్ట్ ప్రకారం ఇక్కడ చూసుకుంటే మనకు మెరిట్ లిస్ట్ విల్ బి బేస్డ్ ఆన్ ద మార్క్స్. మీ యొక్క మార్కులను బట్టి మెరిట్ లిస్ట్ ద్వారా మిమ్మల్ని అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి దీంట్లో. దాని తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ జిల్లాల వారీగా ఒకసారి మీ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఒకసారి చూసుకోండి. మీరు ఏ జిల్లా, భద్రాద్రి కొత్తగూడెంలో ఓసీలో ఒక పోస్ట్ ఉంది, టోటల్గా ఒకటే పోస్ట్ ఉంది.
తర్వాత సిటీ సివిల్ హైదరాబాద్లో ఓసీ ఒకటి ఉంది, ఎస్సీ జనరల్ ఒకటి ఉంది. టోటల్ 2 పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా మీరు ఏ డిస్టిక్లో ఓపెన్ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో అవి చూసుకోండి. ఫస్ట్ ఆ జిల్లాలో మీరు చేయొచ్చు అనమాట. ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 4 పోస్టులు ఉన్నాయి. ఎక్కడంటే మేడ్చల్ మల్కాజ్గిరిలో ఎగ్జామినర్ సంబంధించి 4 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. సో వేరే డిస్టిక్లో మీరు ఓపెన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. మీ డిస్టిక్లో ఓపెన్లో లేకపోతే వేరే డిస్టిక్లో ఉన్నటువంటి డిస్టిక్లో మీరు ఓపెన్ కేటగిరీలో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఒకసారి మీ డిస్టిక్ ఏంటో ఒకసారి కంప్లీట్గా ఈ విధంగా చూసుకోండి. దాని తర్వాత అప్లికేషన్ అయితే పెట్టుకోండి. మీకు ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.